కమ్యూనిస్టులకి ఇక బై బై. త్రిపుర ఒక సుదీర్ఘకాలం పాటు పరిపాలించారు. 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ చేతికి వెళ్ళాక వరుసగా 3 సార్లు అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అదే సందర్భంలో బెంగాల్ దాదాపు 30-35 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత వాళ్ళ నుంచి లాక్కున్నటువంటి మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి తనే పరిపాలిస్తోంది. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు అసలు పోటీలోనే లేనటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు పోటీలో ఉంటున్నారు, అధికారం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా పోటీలో ఉంటున్నారు. కానీ బెంగాల్లో అసలు పోటీలోనే లేరు, కౌంట్లోనే లేరు. ఇంకో పక్కన ఎన్డీఏ కూటమిలో అదే మమతా బెనర్జీ, అదే కాంగ్రెస్ పార్టీ, అదే కమ్యూనిస్టులు భాగస్వాములు. తీరా చూస్తే బెంగాల్లో పొత్తులు లేవు, కాంగ్రెస్తో కూడా పొత్తులు లేదు, ఎవరికి వారే యమునా తీరే ఫైనల్గా జరిగింది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదని తేలింది. అయితే కేరళలో వరుసగా రెండోసారి, అక్కడ ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి గెలవడం అసాధ్యం అన్నటువంటి స్టేజ్ నుంచి వరుసగా 2 సార్లు గెలిచినటువంటి కమ్యూనిస్టులు ఈ దఫా మాత్రం గెలవలేరు అన్నటువంటి అన్ని సర్వేలు చెప్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా 78 నుంచి 90 యూడిఎఫ్కి ఇచ్చింది, మ్యాట్రిక్స్ 70 నుంచి 75 ఇచ్చింది, పీ మార్క్ 72 నుంచి 79 ఇచ్చింది, పీపుల్స్ పల్స్ 75 నుంచి 85 ఇచ్చింది. ఓవరాల్గా చూస్తే కనీసం 72 వస్తాయి సగటు. మెజారిటీ మార్క్ కావాల్సింది 71. కాబట్టి అక్కడ ఖచ్చితంగా యూడిఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ ఖాయం అన్నటువంటి లెక్క కనబడుతుంది. అక్కడ ఎల్డీఎఫ్ వచ్చేటప్పటికి యాక్సిస్ మై ఇండియా 49 నుంచి 62 ఇస్తే, మ్యాట్రిక్స్ 60 నుంచి 65 ఇస్తే, పీ మార్క్ 62 నుంచి 69 ఇస్తే, పీపుల్స్ పల్స్ 55 నుంచి 65 ఇచ్చింది, సగటు 63. కాబట్టి కష్టం. ఇకపోతే ఇతరుల పరంగా బీజేపీ యాక్సిస్ మై ఇండియా 0 నుంచి 3 ఇస్తే, మ్యాట్రిక్స్ 2 నుంచి 4 ఇస్తే, పీ మార్క్ వాళ్ళు 3 ఇస్తే, పీపుల్స్ పల్స్ కూడా 0 నుంచి 3 ఇచ్చారు, అంటే సగటున 5. కాబట్టి సాధ్యం కాదు. ఇక అక్కడ కావాలనుకుంటే బీజేపీకి కనుక సీట్లు పెరిగితే కమ్యూనిస్టులు 60-65 తెచ్చుకుంటే అప్పుడు బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తే కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలి తప్పించి మామూలుగా అయితే సాధ్యం కాదు.